అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వారందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. మాది లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. మేము ఈ January 21st మా 25th యానివర్సరీ విచ్ ఇస్ ద సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము హైదరాబాద్లో శిల్పకళా వేదికలో. ఆ రోజు ఇంకా మిగతా డీటెయిల్స్ మొత్తం ఈ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ LMA వ్యవస్థాపకులు రామాచారి గారు మీకు చెప్తారు. గౌరవ మీడియాకి నమస్కారం, మిత్రులందరికీ నమస్కారం. ప్రతి 100 మందిలో ఒకళ్ళకి భగవంతుడు శృతి అనేది ఇస్తాడు. ఆ శృతి ఉన్న వాళ్ళు గాయకులు అవుతారు. ఇది మనం గుర్తించి వాళ్ళకి అన్ని సైన్సెస్ లాగే ఈ సైన్స్లో కూడా మనము ప్రాపర్గా ఒక పద్ధతిగా ఒక సిలబస్ చేసుకొని మనం కనుక శిక్షణ ఇస్తే వాళ్ళు మన తెలుగు జాతి గర్వించే గొప్ప గాయకులు ఘంటసాల మాస్టారు, బాలు గారు, ఇంత సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, ఇంత గొప్ప గాయకులు అయ్యే అవకాశం ఉంది చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే. మరి అదే ఉద్దేశంతో 1999లో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని స్థాపించి పద్మభూషణ్ మా పాటల దేవుడు డాక్టర్ SPB గారి చేతుల మీదుగా ఈ సంస్థని స్థాపించి ఇక్కడ పుట్టుకతోనే మంచి టాలెంట్ ఉన్న సింగింగ్లో మ్యూజికల్ గిఫ్టెడ్ వాయిస్ ఉన్న వాళ్ళని చిన్నప్పుడే తీసుకొని వాళ్ళని ట్రైన్ చేస్తూ ఒక మంచి ప్రొఫెషనల్ సింగర్స్ అంటారు, ప్రొఫెషనల్ సింగర్స్గా తయారు చేసే సంస్థనే మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ఇది మా తల్లిదండ్రులు, మా గురువులు, సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజ్ కిట్టప్ప మాస్టారు, కోరుగంటి లీలావతి గారు, సాయిబాబా మాస్టారు, వీళ్ళందరి ఆశీస్సులతో నేను నేర్చుకొని ఇంకా చాలామంది గురువుల దగ్గర నేర్చుకుంటూ ఈ పిల్లల్ని సేకరించి వాళ్ళకి ఒక పాట అంటే ఏంటి, దాంట్లో ఉండే న్యూయాన్సెస్, దాంట్లో ఉండే గ్రామర్, దాంట్లో ఉండే ఫార్ములా అంతా చెప్తూ ఒక పెద్ద సినిమాలో పాడే గాయకులుగా, ఒక రియాలిటీ షోలో పాడి విన్నర్స్గా అయ్యే గాయకులుగా, ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద పాడే ఉత్తమ శ్రేణి గాయకులుగా తీర్చిదిద్దడానికి నేను, అలాగే నాతో పాటు మా కోర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో, పిల్లల తల్లిదండ్రుల సహకారంతో మేము చేస్తున్నాము. దీనికి మన ఛానల్స్ వాళ్ళు, మీడియా ఎంతో మాకు ప్రోత్సహిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా మీడియా ప్రోత్సాహం మాకు, అన్ని ఛానల్స్ వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు మాకు మేము చేసే మంచి పనిని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అలాగే సినీ కళామ తల్లి, మన తెలుగు సినీ కళామ తల్లి పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ నేను ట్రైన్ చేసిన పిల్లలందరినీ తీసుకొని అనేక సినిమాల్లో పాడిస్తున్నారు. అనేక టీవీ ఛానల్స్లో జరిగే సంగీత భరిత మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్లో అన్ని టీవీ ఛానల్స్లో మా LMA నుంచి వచ్చిన పిల్లలు పాడుతున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, విన్నర్స్గా అవుతున్నారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా మాకు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళారు, జీ సరిగమప దాకా వెళ్ళారు, బాలీవుడ్లో పాడుతున్నారు, తర్వాత కొంతమంది తమిళ్లో పాడుతున్నారు, కన్నడలో పాడుతున్నారు. ఇలా భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో నాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ సంవత్సరం నేను అమెరికా వెళ్ళి అక్కడ 2 నెలలు నేర్పిస్తాను, అలాగే వర్చువల్ క్లాసెస్తో నేర్పిస్తాను. ఇలా గ్లోబల్ అయిపోయింది, LMA గ్లోబల్ అయిపోయింది ఇప్పుడు. దీనికి ముఖ్యంగా దిల్ రాజు గారు వాళ్ళ కుటుంబం అందరూ నన్ను ఎంతో ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే దిల్ రాజు గారి మొట్టమొదటి సినిమాల నుంచి కూడా నేను ఏదో ఒక రకంగా పనిచేస్తున్నాను. అప్పటి నుంచి దిల్ రాజు గారి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. LMA పెట్టినప్పటి నుంచి కూడా వారి ఆశీస్సులు, అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే పెద్దలు శ్రీ రాఘవేంద్రరావు గారు, వారి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అనేక సినిమాల్లో వారు కూడా పాడించారు, నన్ను LMAని ఆశీర్వదిస్తున్నారు. కీరవాణి సార్, మణిశర్మ గారు, కోటి గారు,
అందరూ కూడా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా పిల్లల్ని పాడిస్తున్నారు. ఇప్పుడు మేము ఈరోజు ఇంచుమించుగా ఎక్కువ శాతం పిల్లలు మా మా అకాడమీ నుంచి పాడడం జరుగుతుంది భగవంతుడి ఆశీస్సులతో. అలాగే ఈ సంవత్సరం మేము 25th యానివర్సరీ జరుపుకుంటున్నాం, సిల్వర్ జూబ్లీ. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు గారు సార్, దిల్ రాజు సార్ని అడిగితే వారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది చాలా పెద్ద రజతోత్సవం, మీరు సారథ్యం వహించి మీరు నాకు ఈ పిల్లలందరినీ ఆశీర్వదించాలని అడగంగానే రాజుగారు వెంటనే ఆయన సపోర్ట్, ఆయన అంటే ఏమంటారు దాన్ని, వెంటనే ఆయన నువ్వు మంచి పని చేస్తున్నావు, డెఫినెట్గా రిజల్ట్ కూడా చూపించావు, కాబట్టి ఎప్పుడు సినిమా రంగం మా మొత్తం సినిమా పరిశ్రమ ద్వారా మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము అని అందరి తరఫున రాజుగారు నాకు హామీ ఇచ్చి, రాఘవేంద్రరావు సార్ని కూడా ఆయన కూడా రాఘవేంద్రరావు సార్తో మాట్లాడారు. నేను వీళ్ళిద్దరిని ఈ ఈ ఈ ఉత్సవ కమిటీకే మొత్తం చైర్మన్గా ఉండమని అడిగాను. వారు దయతో ఒప్పుకున్నారు. 21వ తేదీ ఆదివారం, ఇప్పుడు ఒక 1 month లోపలే శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. వారి సారథ్యంలో పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మిగతా రాజుగారే చెప్తారు. మీడియా మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని మనము ఈరోజు తెలుగులో ఇప్పుడు కొన్ని వందల మంది సింగర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలే చెన్నై వెళ్ళి పాడుతున్నారు, బాంబే వెళ్ళి పాడుతున్నారు వీళ్ళు. కాబట్టి మీరందరూ మొదటి నుంచి ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సిల్వర్ జూబ్లీని కూడా ఆశీర్వదించాలని, మిగతా విషయాలు మా రాజుగారిని చెప్పాలని ఆయన ప్రార్థిస్తున్నాను. సో రామాచారి గారు దాదాపు నా మొదటి సినిమా దిల్కి మమ్ము కాచిన వాడు ఏదైతే ఉందో మా బ్రదర్ రాసిన శ్రీ శ్రీనివాసంలో చేసింది. అప్పుడు అన్నయ్యతో మ్యూజిక్ కంపోజింగ్ అవన్నీ చేసి మొదటి పరిచయం అక్కడ. తర్వాత నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్పి పట్నాయక్ గారి దగ్గర, మనకు అప్పుడు హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడప్పుడే గ్రో అవుతుంది, టెక్నీషియన్స్ని తీసుకొచ్చి కొన్ని అవసరం ఉంటే చెన్నై వెళ్ళి చేసేవారు. సో అప్పుడు ఇట్లా ఎల్ఎంఏ గురించి డిస్కషన్ 20 సంవత్సరాల క్రితం వారు నాకు చెప్పడం జరిగింది. ఎల్ఎంఏ అని తెలుగు సినిమా హైదరాబాద్ వచ్చిన తర్వాత మ్యూజిక్ సైడ్గా ఇలా సింగర్స్ని వీళ్ళని డెవలప్ చేయటానికి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డెవలప్ చేయడానికి మొదలుపెట్టింది ఎల్ఎంఏ అని. అప్పుడు 25 years బ్యాక్ మొదలుపెట్టారు వారు. 24 years ఆల్మోస్ట్, ఈ ఇయర్తో 25 years. సో మొన్న సడన్గా మళ్ళీ కలిసి, సరే ఇట్లా మీకు గుర్తుందో లేదో మీ దిల్ సినిమా అప్పుడు నేను ఇలా చెప్పాను, మధ్యలో కూడా దాని గురించి టాపిక్ చెప్తూ ఉంటారు. సో 25th year కంప్లీట్ అయిందండి, దీని గురించి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అంటే అప్పుడు వారు ఐడియా చెప్పడం జరిగింది. చాలా బాగుంది రామాచారి గారు, మీరు తెలుగు సినిమాకి ఎంతోమంది సింగర్స్ని పరిచయం చేయడమే కాకుండా ఎంతోమంది చిన్న పిల్లల్లో మ్యూజిక్ అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఎంతోమందిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు, ఉన్న వాళ్ళందరూ రామాచారి గారి ఎల్ఎంఏ స్కూల్లో నేర్చుకొని ఇక్కడ మనకు సింగర్స్గా పరిచయం అయ్యి ఈరోజు మన తెలుగు సినిమాకి కావాల్సిన అంత మ్యూజిక్ సైడ్ కావాల్సిన ఎంతోమందిని క్రియేట్ చేసిన రామాచారి గారు ఎల్ఎంఏకు 25th year సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. సో ఈ Jan 21st సిల్వర్ జూబ్లీ ఇయర్ వాళ్ళు చెయ్యాలి ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళు శిల్పకళా వేదిక కూడా బుక్ చేసుకొని వచ్చారు నా దగ్గరికి. సార్ మేము మీ నుంచి ఏమి ఆశించట్లేదు అంటే, జనరల్గా ఏమనుకుంటారు ఫైనాన్షియల్గా కానీ ఇంకొకలాగా ఏదన్నా నాకు సపోర్ట్ కానీ వారు ఏం అడగలేదు. మీరు ముందు నిలబడి, రాఘవేంద్రరావు గారు మీలాంటి వాళ్ళు ముందు నిలబడి, ఇది మేము 25 yearsలో ఈ చేసింది ఫ్యూచర్ జనరేషన్కి ఎంతమంది సింగర్స్ని, ఈరోజు ఎంతోమంది కోరస్ పాడుతున్నారు, అన్ని సినిమాల్లో మనకి ఈవెంట్స్ జరుగుతుంటే స్టేజ్ పైన వాడుతూ ఉంటారు, వాళ్ళందరినీ మేము తయారు చేశాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా గ్లోబల్గా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి. ఇందులో మ్యాజిక్ ఏంటంటే వారు అక్కడ నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈవెంట్ కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా మీరు వచ్చి నిలబడి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలాగా చూడండి అని అడిగారు. అంటే వారికి తెలిసిన విద్యని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ఎలాంటి డబ్బు
ఎలాంటి గిఫ్ట్లు తీసుకోకుండా ఈరోజు తయారు చేస్తున్నందుకు మనం అందరము వారిని అభినందించడమే కాదు, మీడియా వారందరికీ నా విన్నపం ఏంటంటే 21 జాన్ 21కి శిల్పకళా వేదికలో ఉంది. ఈ 20 రోజులు మనము మన ద్వారా కావాల్సిన సహాయం చేసి ఆ ఈవెంట్ సక్సెస్ చేసి ఈ ఇండస్ట్రీకి వారు ఇచ్చిన 25 సంవత్సరాల నుంచి ఎంతమందిని మనకి ఇచ్చినందుకు ఇండస్ట్రీ నుంచి వారు కోరుకున్న ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలనే నా సంకల్పం, నా విన్నపం. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఇన్వైట్ చేయబోతున్నాము రాఘవేంద్రరావు గారు ఆధ్వర్యంలో. సో ఇట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ను కూడా పిలుస్తాము. సో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసి రామాచారి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఇక్కడ సినిమా అనగానే వ్యాపారంతో పాటు డబ్బు ఇవే కీలకం, సక్సెస్ ఇవే కీలకం. అవన్నీ పక్కన పెట్టి వారు 25 years నుంచి చేస్తున్న సర్వీస్ని అందరం మన తెలుగు వారిగా మీడియా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని నా విష్. చేద్దాం కూడా. అలాగే రామాచారి గారు రెంటల్ బిల్డింగ్లోనే అది ఇప్పటికీ వారు చేస్తూ ఉన్నారు. సో మొన్న ఆ టాపిక్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళి వారికి ఒక బిల్డింగ్ లాగా ఉంటే ఇంకా ఎంతోమంది నేర్చుకోవటానికి బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాము. సో వారిని ఎల్ఎంఏ తరఫున వీళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయాలనేది ఆలోచన. సో మీడియా మిత్రులందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిలువగానే వచ్చినందుకు. ఈ రోజు నుంచి మనందరి సంకల్పం 21 వరకు ఈ ఈవెంట్ని సక్సెస్ చేసి ఇంకా ముందు రామాచారి గారి లాంటి వాళ్ళని మనం క్రియేట్ చేస్తే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. వాళ్ళని బయటికి తీసుకొస్తే ఎంతోమందికి ఉపయోగం, ఇలాంటి ఎంతోమంది పిల్లలు తయారవుతారు. సో మనంతు సహకారం అందించాలని నా మనవి. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ లిటిల్ మ్యూజిక్స్ అకాడమీ నేను చాలా చిన్నప్పుడు జాయిన్ అయ్యాను. దీంట్లో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాలాగే చాలామంది నేర్చుకుంటున్నారండి. నేనే కాదు, ఇక్కడ మా ఎల్ఎంఏలో వైజాగ్ నుండి, వరంగల్ నుంచి, కర్నూలు నుంచి ఎవ్రీ సండే వచ్చి నేర్చుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈరోజు మేమందరము ఇక్కడ ఎల్ఎంఏని రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. ఇంకా చాలామంది రాలేదు. మా గీతామాధురి రాలేదు, ఇంకా కృష్ణ చైతన్య, అంటే చాలామంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా రావాల్సి ఉండింది. సో మా అందరికీ మేమైతే ఎంతైతే నేర్చుకున్నామో మా తర్వాత వాళ్ళు కూడా ఇంకా బెటర్గా నేర్చుకోవాలని మేమందరము మా గురుగారి శిష్యులుగా మేమందరం కోరుకుంటున్నాము. సో దానికోసం మేము ఈ ఎల్ఎంఏ 25 years కంప్లీట్ అయిందని చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది నేను ఎల్ఎంఏ స్టూడెంట్ అని. అండ్ ఈ యానివర్సరీకి మేము ఒక ఫండ్ రైజింగ్ షో కూడా ఫండ్ రైజింగ్ కూడా చేయబోతున్నాము. దాంట్లో మా బిల్డింగ్ మాకు వచ్చేస్తుందని నమ్మకంతో, మీ అందరి సహకారంతో ముందుకు మా బిల్డింగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమ్య బెహ్రా. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య బెహ్రా. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు సార్, మా సార్కి సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు మ్యూజిక్ అంటే మమకారం రావడానికి, నేను మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం రామాచారి సార్ అండ్ ఎల్ఎంఏ. సో నాలాగే ఇంకా ఎంతో మందికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఎల్ఎంఏ. అలాంటి ఎల్ఎంఏ 25th anniversary జరుపుకుంటోందండి ఈ January 21st. సో మీరందరు కూడా వచ్చేసి సపోర్ట్ చేయాలి. అండ్ మా సార్ సంగీతానికి చేసే సేవ ఇంకా మెరుగ్గా చేయాలంటే మాకు మా సొంత భవనం కావాలి. సో మీరందరు కూడా ఈ విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అరుణ్ కౌండిన్య. నేను రామాచారి గారి దగ్గర ఆల్మోస్ట్ 21 years నుంచి నేర్చుకుంటున్నాను. సో ప్రౌడ్ టు బి అ లిటిల్ మ్యూజిషియన్. సో మేము ఈసారి 25th anniversary చాలా చాలా డిఫరెంట్గా చేయబోతున్నామండి. మధ్యాహ్నం 3 o'clock నుంచి రాత్రి 11 o'clock దాకా ఈవెంట్ జరగబోతుంది. సో ఆల్ ద టైమ్ స్టేజ్ పైన మినిమం 200 members. యాక్చువల్గా రామాచారి సార్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్లోనే దాదాపు 450 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్ త్రూఅవుట్ ద వరల్డ్ 2000 స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్తో
ఒకేసారి స్టేజ్ పైన 200 మెంబర్స్ కలిసి సింఫనీలా చేయబోతున్నాము. దట్ విల్ గో ఆన్ ఫ్రమ్ 3 o'clock in the afternoon to 11 o'clock in the night. సో చాలా చాలా గ్రాండ్గా చేయబోతున్నాము. సో ఆ రోజు కూడా మీడియా వాళ్ళందరూ వచ్చేసి కవర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలని, అలాగే చాలా చాలా పెద్దవాళ్ళందరూ వస్తున్నారండి, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రంగంలోనే కాదండి మా పిల్లలు పాడేది, ఈవెన్ న్యూస్ ఛానల్స్లో కూడా పాడుతున్నారు. ఏమైనా పండగలు వచ్చినా, ఏ పండుగ అయినా సరే ప్రతి న్యూస్ ఛానల్కి వెళ్ళి మా పిల్లలు కంప్లీట్గా వినాయక చవితి వచ్చిందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని పాడుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఎప్పుడు నేను నా స్టూడెంట్స్ అందరం కూడా మీడియాకి ఎప్పుడు మేము ఒక మ్యూజికల్ సర్వీసెస్ ఎప్పుడు మేము చేస్తామని మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, పేరెంట్స్ అందరి తరఫున మాకు ఒక పేరెంట్స్ అందరి తరఫున ఒక కమిటీ ఉంటుంది, కోర్ కమిటీ అని. నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. ఓ సింగర్స్ని తయారు చేసే కర్మాగారం అని చెప్పుకోవచ్చు రామాచారి గారు. మన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది సింగర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. చాలామంది సంగీతం నేర్పిస్తారు, కానీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి గారు మాత్రం సంగీతంతో పాటు పిల్లలకి మంచి నైతిక విలువలతో కూడిన సంగీతం నేర్పిస్తారు. సో ఆయన సంగీతంతో పాటు ఈ విలువలు ఎలా బిహేవ్ చేయాలి, రేపొద్దున మ్యూజిక్ స్టూడియోస్కి వెళ్తే ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలని చెప్పని ఎంతో అద్భుతంగా, చాలా ఓపికగా గత 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆయన నేర్పిస్తూ ఉన్నారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నుంచి తయారైన ఏ సింగర్ అయినా సరే మీరు పలకరిస్తే వాళ్ళు ఎంతో అద్భుతంగా పాడటమే కాదు, ఎంతో అద్భుతంగా మాట్లాడతారు, అంతే విధంగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అందరికీ. సో ఈ మిషన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పని రేపు జరగబోయే కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ఉంటా ఉంది. ఇప్పుడు దాకా ఎప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ చూడబోతా ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీడియా మిత్రుల పిల్లలు కూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు. ఒక అందులో ప్రెస్లో పనిచేసే మా బీర్వల్ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి అంటే నా సహమిత్రులందరికీ నమస్కారం. మా పాప కూడా రామాచారి గారి దగ్గర సంగీతం నేర్చుకుంది, ఇప్పుడు అమెరికాలో ఉంటుంది. మా పిల్లలు ఇప్పుడు గత 15 సంవత్సరాలు మా అనుబంధంలో మా పిల్లలు ప్రస్తుతానికి వాళ్ళ స్టూడెంట్ కాకపోయినా సరే మేమందరం ఒకసారి ఆయనతో కనెక్ట్ అయిపోతే విడిపోవడం చాలా కష్టం. లిటిల్ మిషన్స్ అకాడమీ చేసే పనుల గురించి సార్ రాజు గారు వీళ్ళందరూ చెప్పారు. లిటిల్ మిషన్స్ అకాడమీ సమాజ సేవ కోసం చేసి ఇంకొక యాంగిల్ మీకు చెప్తాను. ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఎదుటి వాళ్ళకి కష్టం వచ్చినా ఎన్నో సమాజ సేవలు సంస్థలు అన్నీ స్పందిస్తుంటాయి. ఒక మ్యూజిక్ అకాడమీ స్పందించడం అనేది విభిన్నమైనటువంటి ప్రక్రియ. ఈ దీంట్లో హుదూద్ వచ్చినప్పుడు కానీ, పాండిచేరిలో వరదలు వచ్చినప్పుడు కానీ, లోకల్గా బీద పిల్లలకి ఎవరికైనా స్కూల్ ఫీజులు లేకపోయినా మ్యూజిక్ నేర్చుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకి వసతులు లేకపోయినా అమీర్పేటలో హాస్టల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బస్ దిగగానే వాళ్ళు స్నానం అది చేసి మ్యూజిక్ క్లాస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో దిగబెట్టే ఏర్పాట్లు చాలా సంవత్సరాలుగా మా పేరెంట్స్ తరఫు నుంచి సార్ ఆధ్వర్యంలో మేము నిర్వహించాం. హుదూద్కి దాదాపు ఒక లారీ నిండా, పెద్ద ట్రక్ నిండా సరుకులు, బట్టలు, మందులు అట్లా పాండిచేరికి, ప్లస్ పిల్లలకి ఫీజులు కట్టడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే మ్యూజిక్ అకాడమీ ఒకటే కాదు, ఇట్స్ అన్ ఆల్రౌండ్ అకాడమీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. You might have not seen anywhere on the globe to deliver all these services. I am proud to be a part of LMA. ప్రతి ఆదివారం క్లాస్ ఉంటుందండి. ఎప్పుడైనా మీడియా మిత్రులు కూడా రండి, మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి నేర్పించండి. ఇక్కడ మాదాపూర్లో ఉంటుంది. అన్ని ఊర్లలోంచి వస్తారు. చాలా ఊర్ల నుంచి కొంత బిలో పావర్టీ లేని ఉన్న పిల్లలందరికీ కూడా మా అకాడమీ నుంచే మేము వాళ్ళకి రాన్పోన్ ఛార్జీలు కూడా ఇస్తాం, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తాం. మాకు ఫస్ట్ ఫండ్ రైజింగ్ షో ఎస్పీబీ గారు, కీరవాణి సార్ వీళ్ళంతా చేసి పెట్టారు. అలాగే తర్వాత అమెరికాలో ఉండే నా స్టూడెంట్స్ కొంత ఫండ్స్ ఇవ్వడం, వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇవ్వడం, దిల్ రాజు గారు లాంటి పెద్దలందరి సహకారంతో ఒక కార్పస్ ఫండ్తో నేర్పిస్తున్నాము. మాకు సొంత భవనం లేదు. ఈ 25 years కన్నా మనం సొంత భవనంలోకి వెళ్ళాలని మాకు ఆకాంక్ష. మీ అందరూ కూడా ఆశీర్వదించండి, మాకు ప్రోత్సహించండి అని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.